వావ్, సూపర్ పల్లవి. అమ్మ పల్లవి, నువ్వు చాలా బాగా డాన్స్ చేసావమ్మా. అయ్యో లేమ్మా, ఏంటిది? అమ్మా, ఇదంతా మీ ఆశీర్వాద బలం వల్లే అమ్మా. మీరు నేర్పించబట్టే నేను డాన్స్ అంత బాగా చేయగలిగాను. అలాంటిదేం లేదమ్మా. పల్లవి, ఈ కాంపిటీషన్ లో నువ్వు ఇలాగే డాన్స్ చేస్తే డెఫినెట్ గా నువ్వే విన్ అవుతావు. అవ్వాలి గీత, పల్లెవే ఖచ్చితంగా విన్ అవ్వాలి. పల్లవి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది. ఏంటి ఇద్దరు కలిసి దీన్ని పొగుడుతున్నారు? దేనికో? కామాక్షి, కాలేజ్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది. అందులో పల్లవి పార్టిసిపేట్ చేస్తోంది. అవునత్తయ్య, ఆ డాన్స్ కాంపిటీషన్ లో పల్లవి గెలవాలి అని అంటున్నాం. తను డాన్స్ చేసిన వీడియో ఇప్పుడే చూసామత్తయ్య. ఇదిగోండి, మీరు చూడండి. ఏం అవసరం లేదులే. డాన్స్ కాంపిటీషన్లో పల్లవి గెలవాలంటే అక్షత కూడా పార్టిసిపేట్ చేస్తుంది కదా, అంటే అది ఓడిపోవాలనా? కామాక్షి, అలా అని కాదు. మరి ఇది గెలవాలంటే అర్థమేంటి? అంటే అత్తయ్య, పల్లవి బాగా డాన్స్ చేస్తుంది కదా అని. కాదనట్లేదు. మీ ఇద్దరూ పల్లవికిస్తున్న ఇంపార్టెన్స్ అక్షిత కూడా ఇవ్వాలి అంటున్నాను. అలా అంటావేంటి కామాక్షి? నాకు అక్షితకు పల్లవి సిస్టర్ లాంటిది కదా. ఈ మాట మాటల వరకు బాగానే ఉంటుంది, కానీ చేతల్లో అలా కనిపించట్లేదు.